Good day, students. Now we are seeing Maths 1A question number 18 ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మా. ఓకే, ఒక 7 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో, ప్రాక్టీస్ చేయండి. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే మొన్న మనకు మార్చ్లో వచ్చిన ఎగ్జామ్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్డ్ ఇన్ మార్చ్ అండ్ అన్ఫార్చునేట్లీ ఎంత సింపుల్ చూడండి. ఇప్పుడు మీ స్క్రీన్ మీద అవుపడేదే 7 మార్క్స్. ఇది 7 మార్క్స్. ఇది 1 2 3 4 స్టెప్స్ 7 మార్క్స్. కానీ అన్ఫార్చునేట్లీ కొందరు చేయలేకపోయారు. ద రీజన్ ఈజ్ మనం క్లాసెస్ అటెంట్గా వినకపోవడము, రెగ్యులర్గా కాలేజ్కి రాకపోవడము, వచ్చినా కూడా క్లాస్లో శ్రద్ధ బట్టి వినకపోవడము. సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. ఓకే, రైట్. మరి క్వశ్చన్ ఏంటి చూడండి. ఏమడిగాడు క్వశ్చన్ అమ్మా? ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? 1, 2. ఓకేనా? 1, 2, 2, -3, 3, -1. ఓకేనా? ఇది 1, 2 ఫస్ట్ పాయింట్ అమ్మ. ఇది సెకండ్ 2, -3. ఇది 3, -1. ఎఫ్ మరి ఏమంటున్నాడు? ఫైండ్ 2f. సెకండ్ 2 + f. థర్డ్ f². ఫోర్త్ √f. ఓకే, ఈ 4 ఫైండ్ చేయమన్నాడు. సో వెరీ ఈజీ. అసలు ఎంత ఈజీ అంటే రియల్లీ చాలా చాలా ఈజీ అమ్మా. సో ఇక్కడ చూడండి, మనకు ఎఫ్ ఇచ్చాడు. ఏం ఫైన్ చేయమంటాడు? 2f ఫైన్ చేయమంటాడు, 2 + f ఫైన్ చేయమంటాడు, f² ఫైన్ చేయమంటాడు, √f ఫైన్ చేయమంటున్నాడు. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన రాస్తాం మనం. ఏమంచాడమ్మా? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 2, -3, 3, -1. ఓకేనా? సో మరి ఈ 2f, 2 + f, f² √f ఎలా ఫైన్ చేయాలి? ఆల్రెడీ మనం 2 మార్క్స్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేసాము. మీకు 2 మార్క్స్ చెప్పాను నేను. ఇలాంటి క్వశ్చన్ 2 మార్క్స్ కూడా వచ్చింది. ఓకేనా? సో ఏం చేస్తాము అంటే వెరీ సింపుల్. ఓకేనా? ఫస్ట్ ఏం ఫైన్ చేయమన్నాడమ్మా? 2f. తర్వాత ఏం ఫైన్ చేయమన్నాడు? 2 + f. థర్డ్ ఏం ఫైన్ చేయమన్నాడు? f². ఫోర్త్ ఏం ఫైన్ చేయమన్నాడు? √f. కదా? సో ఇవి ఎలా స్టార్ట్ చేస్తాం? ఏం లేదమ్మా, చూడండి. మనకు 2 మార్క్స్లో చెప్పినప్పుడు చెప్పాను. ఎఫ్ ఒక ఫస్ట్ వాల్యూ తీసుకోండి. ఫస్ట్ వాల్యూస్ అంటే మా ఎఫ్ 1 2 3. సో అలా స్టార్ట్ చేద్దాం. అంటే 1, 2, 3, ఓకే, ఇంతే. అంటే 2f రావాలంటే ఫస్ట్ ఇవన్నీ ఇవే రాస్తాం. ఎఫ్లా ఫస్ట్ వాల్యూస్ చేస్తామా? 1 2 3 అవే రాయాలి ఫస్ట్. ఇది వస్తుంది ఆన్సర్. ఎట్లా వస్తుందో చెప్తాను. అలానే 2 + f కూడా అదే రాస్తాం. 1 2 3. ఓకే, f² కూడా 1 2 3. ఓకేనా? కానీ √f ఒక్కటే కొంచెం రూట్ ఉన్నప్పుడే కొంచెం. రూట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఎఫ్ వాల్యూస్ చూడండి. ఇక్కడ 1, 2, 2, -3, 3, -1. రూట్ ఉన్నప్పుడు ఈ మైనస్లు ఉంటాయి చూసారా? ఇక్కడ మైనస్లు. ఈ మైనస్లు ఉంటే అవి తీసుకోవద్దు. అంటే ఇవి 2 తీసుకోవద్దు, అంతే. ఓన్లీ ఇదే. అంటే ఇక్కడ ఓన్లీ 1 వస్తుందమ్మా, అంతే. √fకే ఇది. ఎందుకు సార్ √fకే ఇది అంటే రూట్ ఆఫ్ నెగిటివ్ లేదమ్మా. రూట్ లోపల నెగిటివ్ వాల్యూస్ ఏది ఉండద్దు. ఓకేనా? సో అందుకనే ఒక రూట్ ఒకటే, ఈ 2 వాల్యూ తీసుకోవద్దు. 2 3 తీసుకోవద్దు, అంతే. ఓకే, మరి ఆన్సర్ ఏంటి సార్? వెరీ సింపుల్. ఆన్సర్ చూడండి అమ్మా, వెరీ వెరీ సింపుల్. ఆన్సర్ చూడండి, వెరీ సింపుల్. ఇక్కడ ఏమంటున్నాడు? 2f అంటున్నాడు. 2f. ఓకేనా? 2f అంటే ఇప్పుడు ఈ డాష్ వదిలిపెట్టాను చూసారా? అవేం చేయాలంటే 2f అంటే డబుల్. అంటే ఇక్కడ ఏది ఉంటే దాన్ని డబుల్ 2తో మల్టిప్లై చేయాలి. 2f అంటే 2తో. 2 2 ఎంతమ్మా? 4. ఇక్కడ ఏముంది? -3. 2తో మల్టిప్లై చేస్తే -6. ఇక్కడ ఏముంది? -2 కదా? సరే -1. -1ని 2తో మల్టిప్లై చేస్తే -2. అంతే, అయిపోయింది. ఇదే 1, 4, 2, -6, 3, -2. అదే కదా? 1, 4, 2, -6, 3, -2. అంటే ఈ రెండో వాల్యూస్ని రెండు సెకండ్ ఉన్నాయి చూసారా? అవిటిని 2తో మల్టిప్లై చేయాలని అర్థం. అదే 2f అంటే, రైట్? మరి అలానే వాట్ ఈస్ 2 + f సార్? 2 + f. 2 + f అంటే ఏందమ్మా? ఆల్రెడీ మనం ఫస్ట్ వాల్యూస్ రాసుకున్నాం కదా, 1 2 3. ఈ రెండో వాల్యూస్ ఉన్నాయి చూసారా? 2 -3 -1, అది 2తో యాడ్ చేయాలి. అంటే దీన్ని 2తో యాడ్ చేయాలి. 2 + 2 ఎంతమ్మా? 4. -3 + 2, -3 2కి యాడ్ చేయాలి. ఈ -3కి 2 యాడ్ చేయాలని అర్థం. -3 + 2 ఎంత అమ్మా? -1. అందుకని ఏమొచ్చింది ఇక్కడ? -1. ఓకే, అలానే ఇక్కడ ఏంటిది? -1 కదా? అంటే -1కి ఏం యాడ్ చేయమంటున్నాడు? 2 + కదా? 2 + f. అంటే -1కి 2 యాడ్ చేయమంటున్నాడు. -1 + 2 ఎంత అమ్మా? 1. సో 1. సో ఇదే మన ఆన్సర్. 1, 4, 2, -1, 3, 1. సో అదే కదా మనకు వచ్చింది ఆన్సర్. 2 + f వాల్యూ ఏమొచ్చిందమ్మా? 1, 4, 2, -1, 3, 1. వెరీ 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 సింపుల్. ఓకే, రైట్. నెక్స్ట్ f².
ఎఫ్ స్క్వేర్ ఫస్ట్ వాల్యూస్ రాసాం ఆల్రెడీ 1 2 3 అని రాసాం. మరి ఈ ఆన్సర్ వస్తుంది ఏం లేదు. ఇక మనం సెకండ్ ఉన్నాయి కదా స్క్వేర్ చేయాలి. విని స్క్వేర్ అంటే అదేంది, స్క్వేర్ అంటే దీన్ని దీంతోనే మల్టిప్లై చేయాలి. 2ని 2తోనే మల్టిప్లై, 2 2s ఎంత అమ్మా 4. నెక్స్ట్ -3 ఇంటూ -3 ఎంత 9, -1 ఇంటూ -1 ఎంత 1. అంతే ఆన్సర్ అయిపోయింది. సో వాట్ ఈస్ అవర్ ఎఫ్ స్క్వేర్ వాల్యూ 1, 4, 2, 9, 3, 1. వెరీ సింపుల్. దిస్ ఇస్ ఎఫ్ స్క్వేర్. ఇది ఎఫ్ స్క్వేర్. ఓకేనా ఎఫ్ స్క్వేర్ రైట్. నెక్స్ట్ చూడండి రూట్ ఎఫ్ అంటే మనకు ఒకటే వస్తుంది, ఒకటే వాల్యూ. ఎందుకంటే ఇక్కడ 2 నెగటివ్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ 2 నెగటివ్స్ ఉన్నాయి. నెగటివ్స్ ఉంటే వద్దు, తీసుకోవద్దు, నెగటివ్స్ ఉంటే తీసుకోవద్దు. రూట్కి ఓన్లీ ఒక్క వాల్యూనే. సో చూడండి 1 కామా రూట్ ఎఫ్ అంటే ఈ వాల్యూ 2 ఉంది కదమ్మా, ఈ వాల్యూ దీని ఒక రూట్ 2 ఎంత రూట్ 2నే, రూట్ 2కి వాల్యూ లేదు, రూట్ 2నే. 1 కామా రూట్ 2నే, 1 కామా రూట్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. రూట్ అన్నాడు కాబట్టి రూట్ 2. చూడండి ఇక్కడ 2 ఉంది, 2కి రూట్ 2. సో దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇదే మన 7 మార్క్స్ క్వశ్చన్ అమ్మ. మొన్న 7 మార్క్స్ ఎంత ఈజీగా వచ్చేది ఉండే మనకు కొంచెం ప్రాక్టీస్ చేసిన. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ 7 మార్క్స్ క్వశ్చన్.